పిల్లలు బాల్యంలోనే చెడిపోతున్నారు. చెడిపోవడం అంటే నేను అనేది దుశ్శీలం అనే అర్థంలో నేను వాడడంలా. వాళ్ళ అవయవాలు చచ్చుబడిపోతున్నాయి, వాళ్ళ మెదడు పనిచేయడం తగ్గిపోతుంది. కారణం ఏమిటో తెలుసా? ఆటిజం అనే కొత్త వ్యాధి ఇండియాలో ప్రవేశించింది. చాలామంది తల్లిదండ్రులు దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు ఆటిజం కారణంగా. 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాగా పెరిగిన పిల్ల లేదా పిల్లాడు అక్కడి నుంచి అంతే, మౌనం, స్తబ్దం, చలనం లేదు. కాళ్ళు పనిచేయవు, చెయ్యి పనిచేయదు, మెదడు పనిచేయదు, కాబట్టి ఇవేవి పనిచేయవు. మాట లేదు, గ్రహింపు లేదు, పెడితే తింటారు లేతే లేదు. ఇది అమెరికాలో ఉండే వ్యాధి. అమెరికాలో పూర్వం నుంచి ఉంది, ఇతర దేశాల్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అమెరికాలో ఒక పెద్ద కర్మ ఏమిటంటే, వాళ్ళకి అది మంచిదే కావచ్చు, మనకు కర్మ. 2 నెలలు దాటకుండానే పిల్లాడిని పక్క గదిలో పడుకోబెడతారు. నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి అనుమానం వచ్చి అడిగా, వాళ్ళు ఏదైనా 1కో 2కో పాలు పడితే మీకు ఎలా తెలుస్తుంది అన్న. ఓ లైట్ వెలుగుతుంది అన్నాడు. నీ ఇల్లు బంగారంగా, లైట్ వెలిగితే కానీ నువ్వు లేవా? వాడు పసిపిల్లలు కదండి, వాడు 1 పోసుకున్నాడు, తడిసిపోయింది, పక్కన తల్లి పడుకుంటే తెలుస్తుంది. లైట్ వెలుగుతుంది అక్కడి నుంచి ఇక్కడికి. అప్పుడు ఈయనో లేవాలి, ఆ గదిలోకి వెళ్ళాలి. ఈలోపు వాడికి అయ్యేదంతా అయిపోయింది అక్కడ. ఈ చర్య మనం ఏదో గొప్పగా ఇండివిజువాలిటీ 2 నెలల వయసు నుంచి అలా చూస్తారట పిల్లల్ని అని మనం ఏదో గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఈ చర్య ఎంత ప్రమాదకరమైంది అంటే, పిల్లలు నేను పిలిస్తే నా అవసరానికి అరగంటైనా తల్లి రాలా, రేపొద్దున వీళ్ళకి వృద్ధాప్యం వచ్చాక ఏడాది పిలిచినా నేను వెళ్ళను, గోవిందా గోవిందా అయిపోయింది మొత్తం.